టీచర్లకి ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు పాయింట్స్ ఇస్తారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు, ఎంత దూరంలో పనిచేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్లో ప్రయారిటీ అన్నది ఉంటుంది. ఒకటి చెప్తున్నానండి, నేను డైరెక్ట్గా ఒక ఎంఈఓ ఒక ఆర్జేడీతో నేను మాట్లాడాను. ఈరోజు రాత్రి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఉదయం లేసి చూసేటప్పటికి ఆ పాయింట్స్ లేవు. ఏమైందంటే వాళ్ళకి కావాల్సిన టీచర్ ఆ ఎంఈఓ దగ్గరికి పోతే ఆ ఎంఈఓ దాన్ని ఎఫ్ఏక్యూ కింద ఆ క్వశ్చన్ పెట్టించి దానికి ఒక ఆన్సర్ రప్పించుకొని అప్పటికప్పటికే దానికి పాయింట్స్ మార్చేసేయడం. ఇష్టానుసారంగా పాయింట్లు మార్చేస్తున్నారు. రాత్రి ఒక పాయింట్లు ఉంటే ఉదయాన్నే ఒక పాయింట్లు. టీచర్లు గగ్గోలు పెడుతున్నారండి. కాకపోతే మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి ఈరోజు టీచర్లు గట్టిగా మాట్లాడాలంటే భయపడి డిఈఓ ఆఫీసుల దగ్గర ఈరోజు వేల మంది టీచర్లు వాళ్ళ మనోవేదనని చెప్పుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎంఈఓలకు కానీ డిఈఓలకు కానీ ఆర్జేడీలకు కానీ, ఈరోజు మీరు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం కనుక టీచర్లని ఇబ్బంది పెట్టే పరిస్థితులకు అనుకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రేపొద్దున మీరు చెప్పినటువంటి తప్పులన్నింటినీ, చేస్తున్నటువంటి తప్పుల్ని అన్నింటినీ కూడా గమనించడం కానీ వాటన్నిటికీ కూడా మిమ్మల్ని బాధ్యులను చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను, ఎప్పుడైనా కూడా ఇప్పటిదాకా చరిత్రలో ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న వాళ్ళు ఎవరైనా కూడా టీచర్లకు కానీ టీచర్ యూనియన్స్కి కానీ అందుబాటులో ఉంటారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకవేళ సీఎం లేకపోయినా. కానీ ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని తిరుగుతూ ఉన్నాడే కానీ పుస్తకాలు పట్టుకునే పిల్లలకు నువ్వు మంత్రివై ఉండి పిల్లల పుస్తకాల గురించి కానీ పిల్లలకు సంబంధించి కానీ ఆ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బాధలు కానీ మీరు పట్టించుకోవట్లా. ఆ బుక్ పరిస్థితి ఎందుకండి? మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పుడు మీకు కావాల్సింది ఈ టెక్స్ట్ బుక్స్ గురించి కదా, దీని గురించి కదా ఆలోచించాల్సింది. మరి రెడ్ బుక్ పేరు మీద మీరు అట్లా పెట్టుకునేటప్పుడు మీరు ఒక హోమ్ మినిస్టర్ తీసుకొని ఉండాలా. మరి పిల్లలకు సంబంధించిన భవిష్యత్తుతో మీరు ఆడుకుంటా ఈరోజు స్కూల్ టీచర్స్కి కూడా మీరు అపాయింట్మెంట్స్ లేకుండా ఏదైతే ఈ మధ్య స్కూల్ అసిస్టెంట్స్కి కానీ ఎంఈఓలకు కానీ ట్రాన్స్ఫర్స్ జరిగినాయో అక్కడ జరిగినటువంటి ప్రాబ్లమ్స్కి వాళ్ళు రెక్టిఫై చేసుకునేదానికి గ్రీవెన్స్ పెట్టుకునేదానికి కూడా ఈరోజు అవకాశం కల్పించట్లా. ఇటువంటి పరిస్థితిలో మనం ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రధానంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారైంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. రోజుకొక నిర్ణయం తీసుకోవడం, రోజుకొక విధంగా వాళ్ళని బెదిరించడం, దబాయించడం టీచర్స్ని కానీ యూనియన్స్ని కానీ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది.